హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ ఎగ్జామ్స్ హబ్. ఎస్ఎస్సి సిజిఎల్కి స్టాటిక్ జీకే అశ్రద్ధ చేస్తున్నారా? మీరు టాప్ ర్యాంక్ సాధించాలంటే ఖచ్చితంగా స్టాటిక్ జీకే టాపిక్స్ అన్నీ కూడా మీరు చదవాలి. స్టాటిక్ జీకే నుంచి మీకు 4-5 క్వశ్చన్స్ వస్తాయి, అంటే దగ్గర మీకు 10 మార్క్స్ అనేవి వస్తాయి. మరి స్టాటిక్ జీకే నుంచి ఏ టాపిక్ చదవాలండి? స్టాటిక్ జీకే అంటే చాలా భయంగా ఉందండి, మరి ఈజీగా ఎలా చదవాలండి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మరి టోటల్గా ఎన్ని టాపిక్స్ ఉంటాయండి, అవి ఏ విధంగా చదవాలనేది ఈ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ చూసుకున్నట్లయితే ఈ స్టాటిక్ జీకే నుంచి క్లాసికల్ డ్యాన్స్ అండ్ ఫోక్ డ్యాన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. మరి క్లాసికల్ డ్యాన్సెస్ అనేవి భారత ప్రభుత్వంచే గుర్తించబడినటువంటి 8 క్లాసికల్ డ్యాన్సెస్ ఉన్నాయి. అవి ఏ రాష్ట్రానికి చెందినవి, అవి ఏ విధంగా ప్రదర్శిస్తారు అనేది చదవాలి. అంటే చాలా డిఫరెంట్గా ఇస్తారనమాట క్వశ్చన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సత్రియా నృత్యం అనేది ఏ రాష్ట్రానికి చెందినది అనేది సింపుల్ క్వశ్చన్. అదే కొద్దిగా డిఫరెంట్గా అడిగితే ఏ విధంగా అడుగుతారు, ఈ సత్రియా నృత్యం అనేది ఎవరిచే రూపొందించబడినది అని ఫర్ ఎగ్జాంపుల్ అడగొచ్చు. అలాగే ఏ భక్తి ఉద్యమంతో ఉద్భవించింది, ఏ మఠాల్లో ఉద్భవించింది. అలాగే మరి కథాకళి అనేది ఒక నృత్య నాటకము. అలాగే దానికి ఉన్నటువంటి దానికి ఎక్కువగా దేనికి ప్రాధాన్యత ఇస్తారంటే అంటే అలంకరణకి ప్రాధాన్యత అనేది ఇస్తారు. అంటే ఈ విధంగా మరి క్లాసికల్ డ్యాన్స్ లో భరతనాట్యం అనేది దేనికి, ఏ నాట్య శాస్త్రాలకు మూలమండి అంటే భరతముని రచించినటువంటి నాట్య శాస్త్రం అనేది అన్ని నాట్యాలకు కూడా మూలమని మనం చెప్పొచ్చు. మరి ఈ నాట్య శాస్త్రం అనేవి భరతముని రచించినటువంటి ఒక నాట్య శాస్త్రం ఉంది. అలాగే అభినయ దర్పణం, నందికేశ్వరుడు రచించినటువంటి అభినయ దర్పణం అనే ఒక గ్రంథం కూడా ఉంది. మరి ఏ గ్రంథంలో ఏంటి రచించబడ్డాయండి అంటే ఈ నాట్య శాస్త్రంలో అంటే నాటకాలకు సంబంధించినవన్నీ రచించబడ్డాయి. మరి అభినయ దర్పణంలో నందికేశ్వరుడు రచించినటువంటి అభినయ దర్పణంలో అయితే శరీర కదలికలు, అంటే తల నుంచి కాళ్ళు వరకు ఉండేటటువంటి కదలికలన్నీ కూడా అభినయ దర్పణం అనే ఒక గ్రంథంలో అయితే రచించబడ్డాయని మనం చెప్పొచ్చు. మరి ఇది ఎవరు రచించారు ఏంటి? అలాగే మరి ఒడిస్సీ నృత్య భంగిమలు అనేవి ఏ ఆలయాల్లో ఉంటాయి? భరతనాట్యం అనేది పూర్వకాలంలో దేవాలయాల్లో ప్రదర్శించేవారు, అందువలన వాళ్ళని ఏమని పిలిచేవారు అని కూడా సమ్ టైమ్స్ అడగొచ్చు. అలాగే ఒడిస్సీ నృత్యం అనేది పూర్వకాలంలో జగన్నాథ స్వామి ఆలయంలో ప్రదర్శించేవారు. మరి ఆ ఆలయంలో ప్రదర్శించేటటువంటి స్త్రీలను ఏమని పిలిచేవారు? మహరీలు అని పిలిచేవారు. అలాగే భరతనాట్యంలో ప్రదర్శించేటటువంటి దేవాలయాల్లో ప్రదర్శించే వాళ్ళని ఏమనేవారు? దేవదాసులు అని అనేవారు. అందువలన దానికి దాసి అట్టం అని కూడా పిలుస్తారని చెప్పొచ్చు. భరతనాట్యంకి పూర్వనామం ఏంటండి అంటే సాదీర్ నృత్యం అని మనం చెప్పొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నృత్యం గురించి దాని యొక్క పూర్తి వివరణ అనేది మీరు చదవాలి. మీకు చదువుతుంటే చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉండే ఒక టాపిక్ ఏంటండి అంటే ఈ క్లాసికల్ అండ్ ఫోక్ డ్యాన్స్ చూసుకున్నట్లయితే 28 రాష్ట్రాలకు సంబంధించినవి, అలాగే 8 కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి ఫోక్ డ్యాన్సెస్. ఆ డ్యాన్స్ అనేది ఏ సందర్భంగా ప్రదర్శిస్తారు, ఏ పండగ సందర్భంగా ప్రదర్శిస్తారు, ఏ తెగవారు ప్రదర్శిస్తారు, అది ఎంత వేగవంతమైనటువంటి ఒక జానపద నృత్యము, అది ఒక పంట నృత్యమా, లేదంటే ఎవరు గౌరవార్థంగా చేసుకునేటటువంటి నృత్యమా, ఈ విధంగా అయితే ఈ ఫోక్ డ్యాన్సెస్ చదవాలి. అలాగే మరి రిలీజియస్ ప్లేసెస్ చూసుకున్నట్లయితే మరి ముఖ్యమైనటువంటి టెంపుల్స్ అండి, ఒక ముఖ్యమైనటువంటి టెంపుల్స్ ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం అనేది ఏ శైలిలో నిర్మించబడింది, మొత్తం ఎన్ని శైలిలు ఉన్నాయి, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి వాటిని ఏ శైలిలో నిర్మిస్తారు, ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఆలయాలని ఏ శైలిలో నిర్మిస్తారు, మరి ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఆలయాల యొక్క శైలిలు ఏంటి, మరి ఆ ఆలయం అనేది ఏ రాజు నిర్మించారు, మరి ఏ క్రీస్తు శకం ఏ సంవత్సరంలో ఆ ఆలయాన్ని నిర్మించారు, మరి దాని దేనికి ప్రాముఖ్యత, అది ఏ దేవుని ఆరాధనతో ఉంటుంది అనేది ఈ విధంగా అయితే చదవాలి. అలాగే మరి ఫెస్టివల్స్ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఫెస్టివల్స్, మరి ఆ ఫెస్టివల్స్ అనేది అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఫర్ ఎగ్జాంపుల్ అస్సాం రాష్ట్రంలో బిహు పండగ అనేది జరుపుకుంటారు. బిహు పండగ అనేది ఏ సందర్భంగా జరుపుకుంటారంటే అది ఒక పంట పండగగా అయితే జరుపుకుంటారు. మరి బిహు పండగ సందర్భంగా ప్రదర్శించేటటువంటి నృత్యం ఏంటండి అంటే
బిహు నృత్యం అని మనం చెప్పొచ్చు. అలాగే మరి నాగాలాండ్లో జరుపుకునేటటువంటి ప్రసిద్ధకరమైన పండగల పండగ అని ఏ పండగని అంటారని అంటే హార్న్బిల్ ఫెస్టివల్ అయితే అంటారు. మరి ఇది ఏ సందర్భంగా ఎన్ని రోజుల పాటు జరుపుకుంటారు? డిసెంబర్ 1 నుంచి 10వ తేదీ వరకు అయితే జరుపుకుంటారని మనం చెప్పొచ్చు. అంటే ఈ విధంగా అంటే చాలా డెప్త్గా అయితే చదవాలి, ఖచ్చితంగా మీకు చాలా డిఫరెంట్గా అయితే వస్తాయి. ఓకే, మరి అలాగే ఆర్ట్స్ పర్సనాలిటీస్, కళారంగానికి చెందినటువంటి వ్యక్తులు, అంటే కళారంగం అంటే సినీ రంగంలోనే సంగీత రంగంలో చెందినటువంటి వ్యక్తుల గురించి అయితే మీకు అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ పండిట్ రవిశంకర్ గారు, జాకీర్ హుస్సేన్ గారు ఏ వాయిద్యంలో వాళ్ళు పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు, భారతరత్న అవార్డు అందుకున్నారు, గ్రామీ అవార్డు అందుకున్నారు, అంటే ఈ విధంగా అనమాట. అలాగే మరి ఫెయిర్స్ అంటే జాతరలు, ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఫేమస్ అయినటువంటి జాతరల గురించి క్లియర్గా చదవాలి. అలాగే మరి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి 4 రకాలుగా ఉన్నాయి. మరి ఒక్కొక్క మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ దేని ద్వారా తయారు చేయబడుతుంది? మరి ఆ ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ 4 ఇన్స్ట్రుమెంట్లో ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్లో ఒక 10 ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఉంటాయి. మరి ఆ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క ప్రత్యేకత ఏంటి? అలాగే మరి ఆ ఇన్స్ట్రుమెంట్స్లో ప్రసిద్ధిగాంచినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అనేది ఖచ్చితంగా చదవాలి. అలాగే మరి గవర్నమెంట్ స్కీమ్స్ భారత ప్రభుత్వం ఆ స్కీమ్ దేనికోసం ప్రవేశపెట్టింది, ఆ స్కీమ్లో ఎంత అమౌంట్ అనేది ఇస్తారు, మరి ఆ స్కీమ్ ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాల వరకు యూజ్ అవుతుంది అనేది అయితే చదవాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్థాపించినటువంటి స్కీమ్స్ ఎన్ని ఉన్నాయి. ఓకే, అలాగే మరి ఫోక్ పెయింటింగ్స్, అలాగే మరి ఇండియన్స్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్, అలాగే బుక్స్ అండ్ అథర్స్, మరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా బుకర్ ప్రైజ్ అందుకున్నటువంటి మహిళ ఎవరు, మరి ఏ పుస్తకానికి గాను అందుకున్నారు, మరి అలాగే ఈ విధంగా. అలాగే రామ్సర్ సైట్స్ ఇన్ ఇండియా, అలాగే ఫోర్ట్స్ ఇన్ ఇండియా. ఓకే, కోటలు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి కోటల గురించి అడుగుతారు. అలాగే స్టాట్యూస్, అలాగే మొనస్టరీస్ ఇన్ ఇండియా, అలాగే ఆర్గనైజేషన్స్ చూసుకున్నట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, మరి యుఎన్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది, దాని యొక్క సభ్య దేశాలు ఏంటి, దాని యొక్క లక్ష్యం ఏంటి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఎప్పుడు ఉద్భవించింది? రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అంతర్జాతీయ శాంతి భద్రత కోసం అయితే అది స్థాపించబడింది. దాని యొక్క సభ్య దేశాలు ఎన్ని ఉన్నాయి, దాంట్లో శాశ్వత సభ్య దేశాలు ఎన్ని ఉన్నాయి, అలాగే దాన్ని ఉన్నటువంటి ఎన్ని అంగాలు ఉన్నాయి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే మా స్పోర్ట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అలాగే టాంబ్స్, మొన్యుమెంట్స్, అలాగే కేవ్స్, అలాగే స్తూపాస్, ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన టాపిక్స్, ఖచ్చితంగా చదవాల్సిన టాపిక్స్. అలాగే మరి ఈ టాపిక్స్ అన్నిటికీ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. అలాగే మరి ఫస్ట్ ఎస్ఎస్సి సిజిఎల్కి అయితే ఖచ్చితంగా మన ఛానల్ని మీరు ఫాలో అవ్వండి. ఎందుకంటే ఈ టాపిక్స్ అన్నిటి గురించి చెప్పుకున్నాం కదా, మనం ఒక్కొక్క టాపిక్ నుంచి 10 క్వశ్చన్స్ అనేవి లేదంటే 20 క్వశ్చన్స్ అనేవి ఎవ్రీ డే అయితే మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, మరి టాపిక్స్ అన్నిటి గురించి కూడా మీకు 20 క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. అలాగే మరి టాపిక్స్ అన్ని ఇవే కాదు, జనరల్ అవేర్నెస్లో ఉన్నటువంటి కంప్లీట్, అలాగే మనకి అర్థమెటిక్, రీజనింగ్, అలాగే జనరల్ అవేర్నెస్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ అయితే మన దగ్గర ఉందండి. కావాలంటే ఖచ్చితంగా ప్లే స్టోర్కి వెళ్ళి పిఆర్ అకాడమీ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ అనేవి ఒకసారి చూసి ఎస్ఎస్సి సిజిఎల్కి అయితే కోర్స్ అనేది మీరు పర్చేస్ చేసుకోండి. ఓకే, భారతదేశంలోని 8 శాస్త్రీయ నృత్యాల్లో ఒకటైనటువంటి సత్రియ ఏ రాష్ట్రానికి చెందినది, మరియు ఇది ఏ మతపరమైన సాంప్రదాయాలపై ఆధారపడి ఉంటుంది అని మనకి ఇక్కడ అడిగారు. చూసారా ఎంత డిఫరెంట్గా క్వశ్చన్ అనేది మనకి ఇక్కడ అడిగారు. ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. మణిపురి, అస్సాం, ఒడిస్సా, అలాగే కేరళ. అలాగే మణిపురి శైవ మతం, అస్సాం వైష్ణవ మతం, ఒడిస్సా శాక్తేయం, అలాగే కేరళ బౌద్ధ మతం అని మనకి ఇక్కడ అడిగారు. ఇక్కడ చూడండి అన్నీ కూడా వైష్ణవ మతం ఆధారంగానే ఉంటాయి. అంటే అన్నీ కూడా ఎవరికి? విష్ణుమూర్తికి, కృష్ణుడికి సంబంధించినటువంటి ఎక్కువగా ఉన్నటువంటి నృత్యాలే. ఒక కేరళలో ఉన్నటువంటి కథకళి మోహిని అట్టం మాత్రం, మోహిని అట్టం కూడా విష్ణుమూర్తికి చెందింది, విష్ణుమూర్తి రూపం అని మనం చెప్పుకుంటాం. కానీ మరి కథకళి మాత్రం ఇది ఒక పౌరాణిక గాథలను ఎక్కువగా వివరిస్తుంది. అంటే అది ఒక నృత్య నాటకం, మహాభారతం, రామాయణం వంటి ఇతిహాసాల నుంచి ఉద్భవించిందని మనం చెప్పొచ్చు. అలాగే మరి మణిపురి కూడా ఇది వైష్ణవ మతంకు చెందిందే. కానీ మనకు అక్కడ క్వశ్చన్లో ఏమని ఇచ్చారు? సత్రియ ఏ రాష్ట్రానికి చెందినది, అది ఏ
మతం పరమైన సాంప్రదాయాన్ని ఆధారపడి ఉంటుందని అక్కడ అడిగారు. ఓకే, మణిపూరి చూసుకున్నట్లయితే రాధాకృష్ణుల యొక్క లీలలను ఎక్కువగా వర్ణిస్తుందని మనం చెప్పొచ్చు. అస్సాం ఈజ్ రైట్ ఆన్సర్ అండి. అస్సాంలో ఉన్నటువంటి సత్రియ శాస్త్రీయ నృత్యం అయితే 15వ శతాబ్దంలోని శ్రీమంత శంకరదేవ్ గారు అయితే ప్రారంభించినటువంటి ఒక శాస్త్రీయ నృత్య రూపం. ఇది వైష్ణవ మఠాల్లో ఉద్భవించింది, అందుకే దీనికి సత్రియ అనే ఒక పేరు కూడా రావడం అనేది జరిగింది. మరి దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాటకం ఏంటండి అంటే అంకియా నాట అనేది అస్సాం రాష్ట్రానికి చెందినటువంటి సత్రియ నృత్యంకి ఒక ముఖ్యమైనటువంటి నాటకం అని మనం చెప్పొచ్చు. అలాగే మరి ఒడిస్సా చూసుకున్నట్లయితే ఇది కూడా వైష్ణవ, అంటే జగన్నాథుడు కూడా విష్ణుమూర్తి స్వరూపమే కదండి, కాబట్టి ఇది కూడా వైష్ణవ సాంప్రదాయం అని మనం చెప్పొచ్చు. కానీ ఎక్కువగా ఎక్కడండి అంటే పూరి జగన్నాథ స్వామి ఆలయంలో అయితే ఈ నృత్యాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ చూడండమ్మా, సెకండ్ వన్. ఈ క్రింది జానపద నృత్యాల్లో వేగవంతమైన కదలికలు మరియు కథాంశాలను ప్రసిద్ధి చెందిన మహారాష్ట్రకి చెందిన జానపద నృత్యం ఏది అని మనకి ఇక్కడ అడిగారు. అంటే ఇక్కడ మహారాష్ట్రకి చెందినటువంటి జానపద నృత్యం అని అడిగారు. ఆప్షన్స్ చూద్దాం. లావణి, బిహు, గుమర్, అలాగే గార్బా అని మనకి ఇక్కడ అడిగారు. ఓకే, మరి ఆన్సర్ ఏమవుతుందండి అంటే ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఈ లావణి నృత్యం అనేది మహారాష్ట్రకి చెందినటువంటి ఒక జానపద నృత్యం. ఇది దోల్కి దరువులకు, అంటే చాలా పెద్ద పెద్ద డప్పులు అనేవి వాయిస్తుంటారు. ఓకే, దోల్కి దరువులకు అనుగుణంగా అయితే ఈ లావణి నృత్యం అనేది మహారాష్ట్రలో ప్రదర్శిస్తుంటారని చెప్పొచ్చు. ఇది ఒక పంట పండగ అని కూడా మనం చెప్పొచ్చండి. ఓకే, మరి బిహు చూసుకున్నట్లయితే ఇది అస్సాం రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక నృత్యం అని మనం చెప్పొచ్చు. అస్సాం రాష్ట్రంలో అయితే ఇది సంవత్సరానికి 3 సార్లు ఏంటమ్మా సంవత్సరానికి 3 సార్లు జరుపుకునేటటువంటి పండగ. అలాగే బిహు అనే ఒక పండగ సందర్భంగా బిహు అనే ఒక జానపద నృత్యం కూడా ప్రదర్శిస్తారని మనం చెప్పొచ్చు. అలాగే మరి గుమర్ చూసుకున్నట్లయితే ఇది రాజస్థాన్ రాష్ట్రానికి చెందినటువంటి ఒక జానపద నృత్యం అండి. ఏ రాష్ట్రం అమ్మా? రాజస్థాన్ రాష్ట్రానికి చెందినటువంటి ఒక జానపద నృత్యం ఈ గుమర్ నృత్యం. మహిళలు ఎక్కువగా ప్రదర్శిస్తారు. అలాగే మరి గర్బా చూసుకున్నట్లయితే ఇది గుజరాత్ రాష్ట్రంలో అయితే నవరాత్రుల సందర్భంగా, ఎప్పుడమ్మా గుజరాత్ రాష్ట్రంలో నవరాత్రుల సందర్భంగా అయితే మహిళలు ప్రదర్శించేటటువంటి ఒక జానపద నృత్యం అని మనం చెప్పొచ్చు. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ చూడమ్మా, పండగలలో ప్రధానంగా ఓనం భారతదేశంలో ఏ రాష్ట్రంలో ముఖ్యంగా జరుపుకుంటారు అని మనకి ఇక్కడ అడిగారు. అంటే పండగల్లో కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అని అడిగారు. ఎక్కడ జరుపుకుంటారంటే ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ అండి. కేరళ రాష్ట్రంలో మహాబలిరాజు గౌరవార్థంగా, అంటే అతను దిగి వచ్చినందుకు గౌరవార్థంగా అయితే ఈ కేరళ రాష్ట్రంలో ఓనం పండుగ అనేది చాలా ప్రసిద్ధకరంగా, అంటే ఒక 10 రోజుల పాటు ఈ పండుగను అనేది జరుపుకుంటారండి. ఈ పండుగలో పడవల పోటీలు, చాలా సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే కేరళ రాష్ట్రానికి చెందినటువంటి కథాకళి నృత్యం, అలాగే మోహిని అట్టం, ఈ నృత్యాలన్నీ కూడా ఈ పండగలో భాగంగా అయితే జరుపుకుంటారని చెప్పొచ్చు. మరి కేరళ రాష్ట్రంలో అయితే నూతన సంవత్సర పండగగా జరుపుకునేటటువంటి పండగ ఏంటండి అంటే విషు పండగ అని మనం చెప్పొచ్చమ్మా. ఓకే, మరి కర్ణాటక రాష్ట్రాన్ని చూసుకున్నట్లయితే ఉగాది అనేది ఒక నూతన సంవత్సర పండగగా జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఉగాది అనేది నూతన సంవత్సర పండగగా అయితే జరుపుకుంటారు. కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే నూతన సంవత్సర పండగగా జరుపుకునేటటువంటి పండగ ఏదండి అంటే ఉగాది. కేరళ రాష్ట్రంలో విషు అని మనం చెప్పొచ్చు. అలాగే మరి తమిళనాడు రాష్ట్రంలో అయితే పంట పండగగా ఏంటి జరుపుకుంటారండి అంటే పొంగల్ అనే ఒక పండగను అయితే జరుపుకుంటారండి. పొంగల్ అనేది సూర్యదేవుణ్ణి ఆరాధిస్తూ తమిళనాడు రాష్ట్రంలో జరుపుకుంటారు. మరి వీళ్ళైతే కొత్త సంవత్సరం పండగగా ఏ పండుగను జరుపుకుంటారని అంటే పుత్తండు అనే ఒక పండుగను అయితే వీళ్ళు ఒక నూతన సంవత్సర పండగగా అయితే జరుపుకుంటారు తమిళనాడు. అలాగే మరి ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే చెప్పుకున్నాం కదా, కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉగాది అనేది నూతన సంవత్సర పండగగా అయితే జరుపుకుంటారు. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పండగల పండగ అని పిలువబడే హార్న్బిల్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? నాగాలాండ్, మేఘాలయ, సిక్కిం, మిజోరాం అని మనకి ఇక్కడ అడిగారు. ఓకే, ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. నాగాలాండ్ లోని హార్న్బిల్ ఫెస్టివల్ ఏమని పిలుస్తారు? పండగల పండగ అని అంటారు. భారతదేశంలోని అతి పొడవైనటువంటి పండగ ఏంటండి అంటే హార్న్బిల్ ఫెస్టివల్, అంటే నాగాలాండ్ రాష్ట్రంలో అతి పెద్ద పండగ అని మనం చెప్పొచ్చు. ఓకే, మరి హార్న్బిల్ ఫెస్టివల్ అని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుపుకుంటారు? డిసెంబర్ 1 నుంచి
10వ తేదీ వరకు అయితే జరుపుకుంటారు ఈ హర్న్బిల్ ఫెస్టివల్ అనేది. ఓకే, చాలా పెద్ద పండుగ అని మనం చెప్పొచ్చు. ఓకే, మరి అలాగే మేఘాలయ చూసుకున్నట్లయితే నోంగ్క్రేమ్ అనే ఒక పండుగను జరుపుకుంటారు. అలాగే సిక్కింలో అయితే లోసాంగ్ అనే ఒక పండుగనైతే జరుపుకుంటారు. ఏంటమ్మా, లోసాంగ్ అనే ఒక పండుగ అయితే బౌద్ధ సాంప్రదాయానికి సంబంధించిందని మనం చెప్పొచ్చు. అలాగే మరి మిజోరాం చూసుకున్నట్లయితే చాప్చార్ కుట్ అనే ఒక పండుగనైతే మిజోరాం రాష్ట్రంలోని ఒక పంట పండుగగా అయితే దీన్ని జరుపుకుంటారని మనం చెప్పొచ్చు. అంటే ఒక్కొక్క రాష్ట్రానికి చెందినటువంటి నృత్యాలు కానివ్వండి, అలాగే పండుగలు కానివ్వండి, ఖచ్చితంగా మీరు చదవాలి. ఓకే, మరి అలాగే మన దగ్గర కంప్లీట్ ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ అయితే ఉందండి. అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, అలాగే కంప్యూటర్ అండ్ జనరల్ అవేర్నెస్కి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ అయితే మన దగ్గర ఉంది. మరి టైర్ 1, టైర్ 2కి సంబంధించినటువంటి కంప్లీట్, అలాగే మన దగ్గర 1 lakh బిట్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా కోర్స్ అనేది కావాలంటే ఖచ్చితంగా ప్లే స్టోర్కి వెళ్ళి పిఆర్ అకాడమీ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకుని కోర్సెస్ అన్నీ కూడా ఒకసారి చూడండి. నచ్చితే ఖచ్చితంగా కోర్స్ అనేది పర్చేస్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామమ్మా. ప్రపంచ వాణిజ్య సంస్థ అయినటువంటి WTO యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందని అడిగారు. న్యూయార్క్, జెనీవా, ప్యారిస్, అలాగే వాషింగ్టన్ DC అని అడిగారు. ఓకే, WTO అంటే ఏంటమ్మా, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాణిజ్య సంస్థ. ఓకే, మరి దాని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ఆప్షన్ B ఈజ్ రైట్ ఆన్సర్ అనేది. ఓకే, మరి స్విట్జర్లాండ్ జెనీవా నగరంలో అయితే ఉంది. మరి WTO అనే ఒక సంస్థనైతే ఎప్పుడు స్థాపించారండి అంటే గెట్ స్థానంలో అయితే స్థాపించారమ్మా. ఏ సంస్థ స్థానంలో? గెట్ సంస్థ స్థానంలో అయితే ఈ WTO అనేది ఎప్పుడు స్థాపించారు? 1995. ఎప్పుడు స్థాపించారమ్మా? 1995లో అయితే మర్రకేష్ ఒప్పందం ద్వారా అయితే ఈ WTO అనే ఒక సంస్థను అయితే స్థాపించారు. మరి దీని యొక్క సభ్య దేశాలు ఎన్ని ఉన్నాయండి అంటే 166 సభ్య దేశాలు అనేవి ఉన్నాయని మనం చెప్పొచ్చు. మరి దీని యొక్క లక్ష్యం ఏంటండి అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను క్రమబద్ధీకరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ WTO అనేది మనం చెప్పొచ్చు. 166 సభ్య దేశాలు ఎప్పటికండి అంటే 2026 నాటికైతే ఈ WTOలో అయితే 166 సభ్య దేశాలు అనేవి ఉన్నాయని మనం చెప్పొచ్చు. అలాగే మరి నెక్స్ట్ చూసుకున్నట్లయితే న్యూయార్క్లో దాని యొక్క ప్రధాన కార్యాలయం ఏదుందండి అంటే UN. ఏంటమ్మా? UNO అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం న్యూయార్క్ USAలో అయితే ఉందండి. మరి ఈ UNO అనేది ఎప్పుడు స్థాపించబడిందండి అంటే అక్టోబర్ 24 1945లో అయితే స్థాపించబడింది. మరి అలాగే అక్టోబర్ 24న అయితే ఏంటి జరుపుకుంటారని అంటే ఐక్యరాజ్య సమితి దినోత్సవం అనేది జరుపుకుంటారని మనం చెప్పొచ్చు. అలాగే మరి స్విట్జర్లాండ్ జెనీవా నగరంలో అయితే WHO యొక్క ప్రధాన కార్యాలయం కూడా ఉందండి. ఏంటి? WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం కూడా స్విట్జర్లాండ్ జెనీవా నగరంలో అయితే ఉంది. మరి అది ఎప్పుడు స్థాపించారండి అంటే 1948 ఏప్రిల్. ఏంటమ్మా? 1948 ఏప్రిల్ 7న అయితే దీన్ని స్థాపించారు. ఏప్రిల్ 7న అయితే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం కూడా మనం జరుపుకుంటామని చెప్పొచ్చు. అలాగే మరి ప్యారిస్ ఫ్రాన్స్లో అయితే దేని యొక్క ప్రధాన కార్యాలయం ఉందండి అంటే యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఫ్రాన్స్ ప్యారిస్లో అయితే ఉందని మనం చెప్పొచ్చు. అలాగే మరి వాషింగ్టన్ DCలో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయాలు ఏంటండి అంటే వరల్డ్ బ్యాంక్. ఏంటమ్మా? వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ DCలో అయితే ఉంది. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ చూడండమ్మా, ఐక్యరాజ్య సమితి UNO ఏ సంవత్సరంలో స్థాపించబడింది అని మనకి ఇక్కడ అడిగారు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. 1942, 1945, 1947, 1950 అని మనకి ఇక్కడ అడిగారు. ఎప్పుడు స్థాపించారమ్మా? ఆప్షన్ B ఈజ్ రైట్ ఆన్సర్. 1945. ఎప్పుడు స్థాపించారు? దీని యొక్క స్థాపన అనేది మనం చూద్దాం. ఓకే, ఎప్పుడు? అక్టోబర్ 24, 1945లో దీన్ని స్థాపించారు. మరి దీని యొక్క ప్రధాన కార్యాలయం మెయిన్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? ప్రధాన కార్యాలయం చూసుకున్నట్లయితే ఎక్కడ ఉందమ్మా? న్యూయార్క్. ఎక్కడండి? న్యూయార్క్.
యుఎస్ఏలో అయితే ఉంది. మరి దీనికి ఉన్నటువంటి సభ్య దేశాలు ఎన్ని? ఏంటమ్మా దీనికి ఉన్నటువంటి సభ్య దేశాలు ఎన్ని అంటే 193 సభ్య దేశాలు అనేవి ఉన్నాయి. ఎన్నండి? 193 సభ్య దేశాలు. అలాగే మరి అక్టోబర్ 24న ఏంటి జరుపుకుంటామండి అంటే ఐక్యరాజ్య సమితి. ఏంటమ్మా? ఐక్యరాజ్య సమితి దినోత్సవం అనేది జరుపుకుంటాం. ఐక్యరాజ్య సమితి దినోత్సవం అనేది జరుపుకుంటాం. ఇది క్లియర్గా చదవాలి. మరి దీంట్లో ఉన్నటువంటి ముఖ్య అంగాలు ఎన్నండి అంటే 6 అంగాలనే ఉన్నాయి. అంటే ఈ సంస్థలో చేరాలన్నా, ఈ సంస్థ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఖచ్చితంగా ఈ 6 అంగాలకు కూడా వాళ్ళు సంప్రదించాలి. మరి అలాగే దీంట్లో ఉన్నటువంటి శాశ్వత సభ్య దేశాలు ఏంటండి అంటే ఇవి సభ్య దేశాలు. అలాగే దీంట్లో ఉన్నటువంటి శాశ్వత సభ్య దేశాలు అంటే ఈ సంస్థలో ఏ ఒక్క నిర్ణయం తీసుకోవాలన్నా ఆ 5 శాశ్వత సభ్య దేశాలు కూడా వాళ్ళను కూడా సంప్రదించి నిర్ణయం అనేది తీసుకోవాలి. ఏంటండి మీకు సమ్ టైమ్స్ అడగొచ్చు యుఎన్ఓలో శాశ్వత సభ్య దేశాలు ఎన్ని? ఏంటమ్మా? యుఎన్ఓలో సభ్య దేశాలు ఎన్ని అంటే 193. అలాగే శాశ్వత సభ్య దేశాలు ఎన్ని అంటే 5 అని మనం చెప్పొచ్చు. అలాగే దీంట్లో ఉన్నటువంటి అధికార భాషలు ఎన్ని అంటే 6 అని మనం చెప్పొచ్చు. దీంట్లో ఉన్నటువంటి అధికార భాషలు ఏంటండి? 6. శాశ్వత సభ్య దేశాలు ఎన్ని? 5. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక సంస్థ గురించి చదివేటప్పుడు ఇంత క్లియర్గా అయితే చదవాలి. ఓకే, చూడండమ్మా. బటర్ఫ్లై స్ట్రోక్ అనే ఒక పదం ఈ క్రింది ఏ క్రీడకు సంబంధించినది? బ్యాడ్మింటన్, ఈత, క్రికెట్, టెన్నిస్ అని మనకి ఇక్కడ అడిగారు. ఆన్సర్ అంటే ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. ఏంటమ్మా? ఈతకు సంబంధించినది ఈ బటర్ఫ్లై స్ట్రోక్ అనే ఒక పదం అనమాట. అంటే ఒక్కొక్క క్రీడకి సంబంధించినటువంటి కొన్ని పదాలు అనేవి ఉంటాయి. దానికి ఒక అర్థం కూడా ఉంటుంది. సమ్ టైమ్స్ వాటి పదాల గురించి కూడా మనకి అడగొచ్చు. మరి బ్యాడ్మింటన్కి సంబంధించినటువంటి కొన్ని పదాలు ఏంటంటే అంటే స్మాష్ అనే ఒక పదం బ్యాడ్మింటన్కి సంబంధించినది. అలాగే మరి క్రికెట్కి సంబంధించినటువంటి పదం ఏంటంటే అంటే గల్లీ అనేది క్రికెట్కి సంబంధించినది. అలాగే టెన్నిస్కి సంబంధించినటువంటి పదాలు ఏంటండి అంటే సర్వే అనేది టెన్నిస్కి సంబంధించినటువంటి ఒక పదం అని చెప్పొచ్చు. అంటే దీంట్లో ఉన్నటువంటి క్రీడాకారులు ఎంతమంది, ఈ గేమ్లో ఉపయోగించేటటువంటి పదాలు ఏంటి, ఆ పదాలకు అర్థాలు ఏంటి, దీంట్లో ఉన్నటువంటి ట్రోఫీస్ ఏంటి అని కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ భారతదేశంలో దులీప్ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించినది మనకి ఇక్కడ అడిగారు. హాకీ, ఫుట్బాల్, క్రికెట్, చదరంగం అని మనకి ఇక్కడ అడిగారు. ఏ క్రీడకు సంబంధించినదండి? ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ అండి. ఓకే, క్రికెట్ క్రీడకైతే ఈ దులీప్ ట్రోఫీ అనేది సంబంధించినది. మరి హాకీకి సంబంధించినటువంటి ట్రోఫీ ఏంటండి అంటే ఆగా ఖాన్ కప్ అనేది హాకీ క్రీడకు సంబంధించినది. అలాగే మరి ఫుట్బాల్ కి సంబంధించినది తోస్ ట్రోఫీ, దురంద్ ట్రోఫీ అనేది ఫుట్బాల్ కి సంబంధించినది అని మనం చెప్పొచ్చు. అలాగే దిస్ ఈజ్ అవర్ కోర్స్ అండి. ఎస్ఎస్సి సిజిఎల్ కి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్సు అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, కంప్యూటర్ అండ్ జనరల్ అవేర్నెస్ సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ అయితే ఎవరికైనా కోర్స్ అనేది కావాలంటే ఖచ్చితంగా ప్లే స్టోర్కి వెళ్ళి పిఆర్ అకాడమీ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకుని కోర్సెస్ అన్ని కూడా ఒకసారి చూడండి. చూసి నచ్చితే ఖచ్చితంగా కోర్స్ అనేది పర్చేస్ చేసుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.